0 to pi by 4 sine 3x sine 5x dx. Sine 3x sine 5x, we have to expand into cos minus cos. Sine వచ్చిందనుకో yes నీకు c minus c వస్తుంది. So this will become 0 to pi by 4 cos sum 8x dx minus 0 to pi by 4. ఇది కూడా pi by 4. Difference sin 5x minus 3x. That is cos 2x dx. ఇలా రాసుకుంటే మనకేమొస్తుంది, ఈజీ అవుతుంది ఇప్పుడు ఇంటిగ్రేషన్. ఇట్ హెస్ బికమ్ ఈజీ రైట్. కాస్ని మనం 8xని టీ పెట్టుకున్నాం అనుకో, 8x పుట్ 8x ఈక్వల్ టు టీ, దెన్ 8 times dx, 8 times dx is dt. dx ఏమవుతుంది, dt by 8 అవుతుంది కదా. సో అందువల్ల ఏమవుతుంది అంటే వీ హ్యావ్ టు ఇంటిగ్రేట్ చేసినప్పుడు ఈ 8 కిందికి వచ్చేస్తుంది. దిస్ ఈజ్ ఈక్వల్ టు, దీన్ని ఇంటిగ్రేట్ చేసినప్పుడు sin 8x అవుతుంది, sin 8x by 8 అవుతుంది. ఇక్కడ 8x ఉంది కదా, దాని 8 ఇక్కడికి వచ్చేస్తుంది. అప్లై లిమిట్ 0 to pi by 4. ఇక్కడ మైనస్ అట్నే ఉంటుంది. 0 to, వై ఐఎమ్ రైటింగ్ ఆల్ దిస్. దీన్ని ఇంటిగ్రేట్ చేసిన తర్వాత sin x వస్తుంది, sin 2x వస్తుంది. cos x ఇంటిగ్రేట్ చేస్తే sin 2x వస్తుంది. లిమిట్స్ అప్లై చేసుకో 0 to pi by 4. ఇది ఆన్సర్. ఇప్పుడు లిమిట్స్ అప్లై చేయాలి కదా. దిస్ విల్ బికమ్ sin 8x అంటే ఏంటి, 1/8 అట్లా వస్తుంది. 1/8 అంటే sin 2π అవుతుంది, sin 2π మైనస్ ఇదేమవుతుంది, sin pi by 4 కదా, sin pi by 2 అవుతుంది, sin pi by 2 అవుతుంది. హాఫ్ అది హాఫ్ బై 2 ఉంటుంది కదా, బై 2 ఇక్కడ హాఫ్ వస్తుంది. ఓకే, ఇక్కడ ఏమవుతుంది, 0, ఇది 0, ఇది మైనస్ హాఫ్. ఆన్సర్ వచ్చేసి మైనస్ హాఫ్ ఆన్సర్. దిస్ ఈస్ ద ప్రాబ్లం డన్ నౌ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కొట్టండి. ఒకటి లైక్ మంచిది, బాగుంటుంది. లైక్ అయితే లైక్ కొట్టండి, లైక్ కావాలంటే వదిలేయండి. అంటే ఏం చేస్తాం, మేము బతుకులు అనుకుంటామా.